ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు శని త్రయోదశి. ఏలినాటి శని వదలాలంటే ఏం చేయాలి? ఇలా చేయండి, తప్పకుండా మీకు ఏలినాటి శని వదిలిపోతుంది. అదే మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మే 14 శనివారం అంటే రేపు శని త్రయోదశి. ఈ రోజు అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. ఈ రోజున శని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శని దోషం వదిలిపోతుంది. అంతేకాదు ఎన్నో దోషాలు కూడా తొలగిపోతాయి. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశి అని అంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం. అందుకే ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటారు. అందుకే త్రయోదశి శనివారం వస్తే శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు అంటున్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి నాడు. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాల్లో ఉంది. అందుకని ఈ రోజున అశ్వత్థ వృక్ష సందర్శన ప్రదక్షిణ చెయ్యాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందుగానే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యాన్ని పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో ఉంచి దానం చేస్తే మంచిది. జాతక రీత్యా శనీశ్వరుని ప్రభావం వల్ల కష్టాలు పడుతున్న వారు ఎవరైతే ఉంటారో ఈ శని త్రయోదశి రోజున గుర్తు పెట్టుకొని తప్పకుండా ఇవి చేయాలి. ఇవి అంటే నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి. అలాగే సూర్యోదయానికి పూర్వమే శనీశ్వరునికి నువ్వుల నూనె, నువ్వులతోనూ అభిషేకం చేసి నీలిరంగు పూలతో భక్తిపూర్వకంగా అర్చించాలి. బెల్లంను నైవేద్యంగా సమర్పించాలి. నల్లని వస్త్రం లేదా నీలం వస్త్రమును సమర్పించాలి. నల్ల నువ్వులను దానమిస్తే కూడా శని ప్రసన్నుడై తన ప్రభావం తగ్గిస్తారని పురాణాల్లో కూడా ఉంది. అలాగే శని బాధలు తీరేందుకు కూడా ఒక స్తోత్రం ఉంది. ఈ స్తోత్రాన్ని కూడా పఠించడం చాలా ఉత్తమం. ఆ స్తోత్రం ఏంటంటే నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అంటే శనీశ్వరుడు ఎన్ని ఇబ్బందులు కలిగిస్తాడో మన జీవితంలో కొన్ని దశల్లో అంతకు మించిన మేలును కూడా కలిగిస్తాడు. ఛాయాదేవి సూర్య భగవానుల పుత్రుడైన శని కుంభ మకర రాశులకు అధిపతి. పడమటి వైపు ముఖాశీనుడై ఉంటాడు శనిదేవుడు. శనిదేవుడి యొక్క వాహనం కాకి. ఆది దేవత యముడు. అలాగే ప్రత్యాది దేవత ప్రజాపతి. వర్ణం నలుపు, ధాన్యం నల్ల నువ్వులు, పుష్పం నల్లని తామర, వస్త్రం నల్లని వస్త్రం, జాతిరత్నం నీలం, నైవేద్యం నల్లని నువ్వులు కలిపిన అన్నం. కాబట్టి ఎవరికైతే శని దోషాలు ఉన్నాయో మరి ఆ శనీశ్వరుణ్ణి మీరు తప్పకుండా ఆ శనిదేవుడిని ఇలా మీరు నల్లని నువ్వులతో మీరు ప్రసన్నం చేసుకుంటే మరి మీ శని దోషం అనేది పోతుంది. తప్పకుండా ప్రయత్నించండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.